మీ బండి కూడా ఇలా క్రాంక్ రాడ్ ప్రాబ్లం వస్తే ఎలా తెలుసుకోవాలో చెప్తాను. సేవ్ చేసుకోండి వీడియోని. బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అనదర్ షార్ట్ వీడియో. ఎక్కడ నుంచి సౌండ్ వస్తుందో ముందుగా అయితే గమనించుకోవాలి. రోడ్ లో ఆగిపోకుండా ముందుగా తెలుసుకోవడానికి అయితే మన దగ్గర కొన్ని టిక్స్ అయితే ఉన్నాయి. ఇక మన బండి పోతుంటే ఇలాగైతే సౌండ్ అయితే వస్తుంది. ఎక్కడ నుంచి అయితే సౌండ్ వస్తుందో ముందుగా గమనించుకొని కింద పడుకొని అయితే దీన్ని ఊపి చూడాలి. ఇలా ఊపినప్పుడు సౌండ్ వచ్చిందంటే మాత్రం దాని ప్రాబ్లం అని తెలుసుకొని దగ్గరలో ఎక్కడైతే ఆటో నగర్ ఉందో అక్కడికైతే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. నేనైతే చిత్తూరు దగ్గర అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. చిత్తూరు ఆటో నగర్కి అయితే వెళ్ళిపోయాను ఇమీడియట్ గా. ఎప్పుడు కూడా మన బండి తోలేటప్పుడు చిన్న సౌండ్ చేంజ్ వచ్చినా కానీ ఎమ్మటే మనం పోల్చుకోవాలి. ఏదో వస్తుంది కదా అని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా రోడ్లో ఆగిపోవాల్సి వస్తుంది. చిత్తూరు ఆటో నగర్ రాగానే మెకానిక్ అన్న అయితే చాలా ఫాస్ట్ గా అయితే వర్క్ స్టార్ట్ చేశారు. కానీ ఆ బోల్ట్ అసలు ఓడలేదు. ఇప్పుడు దాకా మన కంపెనీ నుంచి తెచ్చిన నుంచి ఒకసారి కూడా ఓడదీయలేదు కదా. ఆ మధ్యలో స్టార్ అనేది ఒకటి వస్తుందంటే అదైతే మాత్రం 700 రూపాయలు అయితే తీసుకున్నారు. అది ఫిట్టింగ్ చేస్తున్నారు ఇక్కడైతే. ఈ అన్నాల దగ్గర అయితే మొత్తం లేతు మెకానిక్ అంతా ఒకే దగ్గర చేస్తున్నారు. నెల్లూరులో అయితే లేతు ఒక దగ్గరికి పంపిస్తారు, మెకానిక్ ఒక దగ్గర. దీన్ని అయితే ఫిట్టింగ్ చేసుకుని మన బండికి అయితే మళ్ళీ ఫిట్టింగ్ చేశారు. చాలా రకాలు ముందుగానే మనకైతే అర్థమైపోతాయి మన బండి రిపేర్ వచ్చే ముందేనే. బ్యాక్ సైడ్ వీల్ దగ్గరికి ఆయిల్ లీక్ అవుతుందంటే బ్యాక్ వీల్ బేరింగ్ అయితే కొట్టేసినట్టు. ఆయిల్ అయితే కొట్టేస్తుందంటే ఖచ్చితంగా మళ్ళీ మనం ఆటో నగర్ అయితే వెళ్లాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే హౌసింగ్ లో ప్రాబ్లం ఉన్నా గానీ ఇదే రకంగా సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు దీన్ని ఊపి చూసాక గానీ ఆ సౌండ్ కానీ ఇంకా రెక్టిఫై కాకపోతే ఖచ్చితంగా హౌసింగ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని ఫాలో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సరే మరి అయితే ఉంటాను.